హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే సండే కదా ఫ్రెండ్స్. సండే స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, మేమైతే 2 కేజీలు చేప అయితే ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్. అలాగే చేప పులుసులోకి ఏమైతే వేసుకోవాలంటే 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 15 పచ్చిమిరపకాయలు సీల్చుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్, స్పైసీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఒక 15 రబ్బల కొత్తిమీర నైస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 7 కరివేపాకు రబ్బలు దూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 3 టమాటాలు నైస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని మనం అన్నీ ఒక ప్లేట్లో వేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకి సరిపడా అల్లం ముక్కని అయితే చెక్కుని నైస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం నూరుకునే మసాలా దంచులో వేసుకుని దంచుకోవాలి ఫ్రెండ్స్, బాగా మెత్తగా అయితే ఆడుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చేపలన్నీ ముందుగానే వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్, మసాలాలు గట్ట అన్నీ వేసుకుని. ఎందుకంటే ఈ బాగా మసాలాల్లో నానడం వల్ల బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే సరిపడా చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మూకుడి పొయ్యి మీద పెట్టుకుని ఫ్రెండ్స్, అలాగే ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిపోయిన తర్వాత అయితే బాగా కొంచెం లైట్గా మరక్కాగాలి ఫ్రెండ్స్. లైట్గా మరక్కాగిన తర్వాత మనమైతే సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని శుభ్రంగా వేసుకోవాలి ఫ్రెండ్స్, నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే చేపల కర్రీ ఇదే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, అయితే నేను చాలాసార్లు అన్నాను ఫ్రెండ్స్, అయితే బాగా వచ్చింది. ఈ టైం అయితే కనుక ఇప్పుడైతే మాత్రం నెంబర్ 1గా అయితే ఉండాను ఫ్రెండ్స్. అయితే మా వాళ్ళు చాలా బాగుందని చెప్పారు. అయితే తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆలోచిద్దాం ఫ్రెండ్స్. అయితే చేపల కర్రీ వండినందుకు అసలు మా వాళ్ళు వేరే లెవెల్ అనుకున్నారు. అయితే మనం ముందుగా అయితే టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే కట్ చేసినవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇందాక టమాటా ముక్కలు అవి అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే ముందు బాగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేగిపోయిన తర్వాత సరిపడా అల్లం అయితే అంటే పచ్చి కుంపు రాకోకుండా ఉండడానికి కోసం మనం ముందుగా అయితే అల్లం అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదన్నీ వేగిపోయిన తర్వాత అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం అయిపోయిన తర్వాత సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, అంటే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం కారం అందులో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు లైట్గా వేసుకుంటే దీనికి సరిపడా వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అలా సరిపడా వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అయితే బాగా కలుపుకొని మనమైతే సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం కలిపిన చేపలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టాలి ఫ్రెండ్స్, అంటే ముక్కకి పట్టాలి కదా ఫ్రెండ్స్. దాని గురించి మనం ముందుగానే నానబెట్టుకుని ఉంచుకుంటాం ఫ్రెండ్స్. అయితే మనం ముందుగా నానబెట్టిన చింతపండు పులుపు ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చింతపండు పులుపుని. ఎందుకంటే ముందు మనం చేపలు వేయము, ఇవన్నీ ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనం చేప వేసుకుంటాం. అలాగే చింతపండు మనం సరిపడా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మిగతాది ఉంచేసాను, లైట్గా వేసినాను. ఎందుకంటే రుచికి సరిపడా ఉన్నది లేదన్నది నేను నెక్స్ట్ టైం చూసుకోవాలి కాబట్టి చేప అన్నీ వేసిన తర్వాత చూసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం కలిపేసిన చేప ఏదైతే ఉందో ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ అయిపోయిన తర్వాత కర్రీ మనకి కొంచెం ఒకటిలో అయితే రెడీ అయిపోవడానికి ఉన్నది ఫ్రెండ్స్. బాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అనుకున్న ముక్క అయితే ఇడవదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు ముక్క మనం లాస్ట్ అంతా కర్రీ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చేప వేసుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మనం అయితే సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుపు అయితే దానికి సరిపడా రుచికి తగ్గట్టు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సరిపడా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ వేసుకుని బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అదంతా అయిపోయిన తర్వాత మన కర్రీలో మనకు జీలకర్ర ఎల్లుల్లిపాయలు నూరుకున్నది వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. వేసుకోవడం వల్ల అయితే మనం కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఊళ్ళో అయితే అరిటాకులో తింటాం ఫ్రెండ్స్, వేరే లెవెల్ అయితే ఉన్నది. అరిటాకులో తింటాం ఫ్రెండ్స్. అరిటాకులో తిన్న వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అరిటాకులో తిన్నది అసలు మనం కొంచెం కూడా వదిలిపెట్టుకోకుండా తింటాం ఫ్రెండ్స్ అరిటాకులో. ఎందుకంటే నేను కర్రీ ఇది ఫస్ట్ టైం కాదు ఫ్రెండ్స్, సెకండ్ టైం కూడా వండాను ఇప్పుడు ఇది చేపల కర్రీ.
చేపల పులుసు. మా ఊళ్ళో అయితే తెగ మెచ్చేసుకున్నారు ఫ్రెండ్స్, చాలా బాగుంది నైస్ సూపర్ అని. వాళ్ళు అయితే ఒక్క ముద్ద కూడా వదలుకోకుండా తినేశారు ఫ్రెండ్స్. నేనైతే యూట్యూబ్లో పెట్టడానికి ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నేను వీడియోస్ అయితే చేస్తున్నాను, కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆదరిస్తారని, నన్ను ఫుల్గా సపోర్ట్ చేస్తారని నేను ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. మనమైతే ఎంతకంతే ఫ్రెండ్స్, మేమైతే కూలి పనికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. అయితే వీడియోస్ యూట్యూబ్ చేద్దామని ఆలోచన అయితే వచ్చి, అయితే మనం యూట్యూబ్ ఇలా అలా కాకోకుండా సర్లే మనం వండుకున్న దాన్ని బట్టి చేద్దామని అనుకున్నాను ఫ్రెండ్స్. మనం ఏది వండుకుంటుంది కర్రీస్ కానీ ఏదైనా వండుకునేటప్పుడు చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. దాని గురించి చేశాను ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఆదరిస్తారని నిజంగా నేను ఎదురు చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా వరకు అయితే ఆదరిస్తారని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వండిన కర్రీ అయితే వేరే లెవెల్ ఉన్నదండి ఫ్రెండ్స్. అయితే నేను కూడా తిన్నాను ఫ్రెండ్స్, నేను తిన్నామో అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే నేను ఇంతకుముందు ఉందని ఫ్రెండ్స్, ఇంతకుముందు కంటే బాగుంది ఫ్రెండ్స్. ఇది నెల్లూరు చేపల పులుసు ఎట్లయితే వండుతారో ఆ రేంజ్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంతకు మించి అని అయితే నేను చెప్పను, కానీ ఆ రేంజ్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. సూపర్ అయితే ఉంది. మా ఊళ్ళో కూడా నన్ను మెచ్చుకున్నారు, బాగా చేసేవారు బాబు అని. శుభ్రంగా తిన్నారు వాళ్ళను. వాళ్ళు తినడం వల్ల నాకు తృప్తిగా ఉంది. అందుకే నేను వీడియో యూట్యూబ్లో పెట్టడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్, సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ కర్రీ. మరిన్ని వీడియోస్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ ఫ్రెండ్స్.